నమస్తే వీత్రిని స్వాతం లక్ష్యం సమాజితం రాష్ట్రంలో చూసినటువంటి సమీకరణలు చూస్తే అటు ఎస్సీ మరి అందులో కూడా మాలామాదిగా పంచాయతీ చూస్తూనే ఉన్నాం. మరి అలాగనే ఎస్సీలో చూసినట్టయితే గోండు మరి చూసినటువంటి లంబాడీల మధ్య గొడవ చేస్తూనే ఉన్నాం. మరి అలాగే చూసినట్టయితే మరి బీసీలలో ఉన్నటువంటి చాలా కులాలలో కూడా ముద్రాజు వర్సెస్ మత్స్యకారుల మధ్య కూడా జరుగుతున్నటువంటి చిన్న చిన్న వివాదాస్పదాలు చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మనతోటి మరి 30 తారీఖు నాడు వరకు కూడా జీవో నెంబర్ 6ను రద్దు చేయాలని, లేని ఎడల మేమంటే ఏందో చూపెడతాము, మేము కూడా తక్కువగా ఏం లేము, 30 లక్షల మంది ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి సంఘం ప్రదేశ్ గంగపుత్ర సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్ ఏఎల్ మల్లయ్య గారు ప్రస్తుతం మనతోటున్నారు. వారి యొక్క హక్కులు, వారి మీద జరుగుతున్నటువంటి దాడిని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మొత్తం మీద చూస్తే 60 సంవత్సరాల సంఘానికి ప్రెసిడెంట్గా చేస్తున్నారు. సో మీ యొక్క ఆటుపోట్లు, మీ యొక్క జీవన విధానం ఎక్కడ పుట్టారు మీరు? మేము నల్లగొండ జిల్లాలో పుట్టాము. నర్సింగపట్ల నల్లగొండ మండలం డిస్టిక్. ఆ రోజులలో చదువు అనేది లేకుండే, గవర్నమెంట్ చదువు స్కూల్ లేకుండే. ఒక లక్ష్మణ పంతులు చెప్తుంటే చెక్క పలక ఉండే. మాకు చెక్క పలక మీదనే ఆల్దిద్దాలే. ఆ గుడితో నేర్చుకోవాలంటే మా వాగ దగ్గర పోయి తట్టెడు ఉసుక తెచ్చుకోవాలి, ముంగల రాసి పెట్టుకోవాలా. లేలే గుడితో అక్కడే కాకి రాయాలంటే అక్కడే రాయాలా. మాకు పలకాలు బలపలు ఎక్కడిది, చెక్క పలక తెచ్చుకోవాలా, దాంట్లో రాయాలి. ఈ బలసలు ఎక్కడ శుద్ధ రాళ్ళతో చెక్క పలక ఉంటుంది, దాని మీద సున్న పలకతో రాయాలి. ఆవిడ చెక్క పలక అయింది ఆ రోజులలో. నేను ఇంత పొడుగుంటే అది ఇంత పొడుగుండే, ఎలా ఆడుతుండే, నెత్తిన పెట్టుకొని పోతుండే. నెత్తిన పెట్టుకొని పోతే అప్పుడు అది నూనె అంటుతుంది కదా, దానికి పలక నూనె అంటే రాయదు కదా. అది రాయకుండా ఇష్టం వచ్చిన కొడుతుండే పంతులు ఆ రోజులలో. మేము 10-12 ఏళ్ళ ఏజ్ ఉన్నప్పుడు అక్కడ రజాకార్ల మూమెంట్, దొరల రాజ్యం ఎక్కువ ఉండేది. మా రోజు రజాకారులు మీరు బాగా చూసినాం, అట్లా పోయినాం, అడవిలోకి పోయినాం. సో ఆ రోజులలో అక్కడ ఆరుట్ల కమలాబాయి మాకు ఇన్సూరెన్స్. ఆరుట్ల కమలాబాయి ఫీల్డ్ వాళ్ళు ఆ రోజులలో ఆరుట్ల కమలాబాయి, ఆరుట్ల రామచంద్ర, ఆరుట్ల లక్ష్మీనరసరి, వాళ్ళే లీడర్ మాకు. వాళ్ళతో పాటు ప్రతాప్ రెడ్డి, మోహనగిరి ఆయన, వాళ్ళు తప్ప ఇంకా పెద్ద లీడర్ లేరు. రవినారాయణ రెడ్డి పెద్ద లీడర్, వాళ్ళ చిన్న లీడరు. అయితే కమలాబాయి మాకు ఇన్ఛార్జి నల్లగొండ మండలానికి. ఆమె గుర్రం మీద రాత్రి 10 గంటలకు వస్తుంది. గుర్రం మీద వచ్చేసి మీటింగ్ పెడుతుంది. అప్పుడు పెడితే కమ్యూనిస్టుల మీద ఎక్కడ మీటింగ్ పెట్టే కాల్ చేయాలని నైజాం ఆర్డర్. కమ్యూనిస్ట్ పేరు అంటే కాల్ చేయాలి. మళ్ళీ ఏం చేయాలి కమ్యూనిస్ట్ వాళ్ళు? అప్పుడు బాల సంఘం అంటారు మమ్మల్ని. బాల సంఘం అంటే 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళకే బాల సంఘం. అందులో మేము చేరినాం. మా పని ఏంటంటే రోజు సాయంత్రం ఊరు నిండా తిరగాలి. కమ్యూనిస్ట్ జిందాబాద్, కమ్యూనిస్ట్ జిందాబాద్, వాళ్ళు బిస్కెట్లు పొడిస్తే తిని పండుకోవాలి. అది మా పని. రోజు అదే పని, ఇంకొక వేరే పని లేదు. కమ్యూనిస్ట్ సిద్ధాంతం 100%. అందులో నీతి ఉంటుంది కదా, పేదోళ్ళ గురించి కదా. కడుపు మాడినోళ్ళ పార్టీ అది కదా, పెద్దోళ్ళ పార్టీ కాదు కదా, దొరల పార్టీ కదా. అది దొరలు ఉన్నా కూడా సిద్ధాంతం మాత్రం కమ్యూనిస్ట్ అనమాట, పేదోళ్ళ పార్టీ. అయితే ఆ రోజులలో మేము మూమెంట్ బాగా హిందూ రజాకారులది బాగా మూమెంట్లో ఉన్నప్పుడు ఏమైందంటే పక్క కస్తాలని ఒక ఊరుంది మా దగ్గర, ఆయనకు తెలుసు. కస్తాలని ఒక ఊరుంది. అక్కడ మన ఊర్లలో తురుకోళ్ళకు తెలుగు మంచిగా వస్తుంది కదా, దోతి కూడా కట్టుకుంటారు. పక్కా దోతి కడతారు తెలుగులో. అక్కడ పక్క ఊరికి పోయి ఏం చేసిందంటే, మేము కమ్యూనిస్టులో వచ్చినాం రాండి అంటే ఉరుకుతారా వీళ్ళు. బిస్కెట్ పుడలు బంగారం కదా ఆ రోజుల్లో. బిస్కెట్ అంటే మాకు కూడా జొన్న రొట్టె తింటోళ్ళమే. బిస్కెట్లు అయితే అది తీసుకొని పోయిన మాడికి పోయి వాళ్ళ దగ్గర పెట్టి తురుకోళ్ళు రజాకారులు పక్క ఊరు కష్టాలకు పోయినరు. మేము కమ్యూనిస్టులు వచ్చినాం రాండి అంటే అందరూ పిల్లలు ఉరుకొచ్చారు. 10-20 మంది 30 మంది దాకా వచ్చిన తర్వాత మన ఇంటి ఊళ్ళో జే అనిపించిండు. ఊరు బయట తీసుకుపోయి ఒక ఇంట్లో కూర్చోబెట్టి బయటికి వెళ్ళి నిప్పు పట్టించేసి ఓ 15 మంది దాకా ఉంటుంది. 10 నుంచి 15 మంది దాకా ఉంటారు అన్నమాట. నిప్పు పెట్టేసిండు. పక్క ఊరేనా నిప్పు పెట్టగానే నల్లగొండతో వ్యాపించిపోయింది. ఇక పిల్లలు చచ్చిపోయిన రాగానే ఇక మా వాళ్ళకి భయం వచ్చేసింది. వరే ఉండొద్దని పక్కన మా వాళ్ళ పెద్ద వ్యవసాయదారు ఉన్నాయి, మా వాడు గుండు కాషాయ అని. ఆ గుట్ట మీద మమ్మల్ని 10 రోజులు ఉంచారు. 10 రోజుల నుంచి మళ్ళీ రజాకాలు పడ్డాం. ఎక్కడ పోయి రోజు ఇదే పని. ఇక ఆ రోజుల్లో నడుచుకుంటా రాత్రి 10 గంటలకు బయటికి వెళ్ళి నడుచుకుంటూ సౌటుపల్లి నుంచి నారాయణపురం నుంచి హైదరాబాద్ పడ్డాం. 47లో 48లో ఇక్కడ పడిపోయినాక మరి ఎక్కడ ఉండాలో మాకు తెలియదు కదా. మా వాళ్ళు రెడ్లు అక్కడ దొరలు, వాళ్ళ దొరలు, ఈ దొరలు ఆ దొరలు ఇక్కడికి వచ్చారు. హోటల్ పెట్టారు. హోటల్ ఎక్కడ జాంబాగ్లా నవరంగ్ టాకీస్ అని చూసినాం ఎప్పుడన్నా. జాంబాగ్ నవరంగ్ టాకీస్ ముందు సెంట్రల్ హోటల్ అని పెట్టినారు. మళ్ళీ తలా ఎక్కడ దాచుకోవాలా తెలిసిన కాబట్టి ఆ హోటల్లో ఉండిపోయినాం. పొద్దున్న నుంచి పనిచేయాలి, రాత్రి అంతా పనిచేయ, బయటికి వెళ్ళొద్దు. ఎందుకంటే మా దగ్గర కేసులు ఉన్నాయి, మా మీద కేసులు ఉన్నాయి. చిన్నప్పుడే కేసులు పడ్డాయి. ఎందుకంటే పగిడిమర్రి అని మాకు పక్క ఊరు ఉంటుంది. పగిడిమర్రి సాకలి మారయ్య అని ఉండే. కమ్యూనిస్ట్ వాళ్ళు ఎవరిని చంపాలన్నా తీసుకొచ్చి మారయ్యకే ఇవ్వాలా. మారయ్య కోసి శవాన్ని మడుగులో వేయాలా, చెరలో వేయాలా.
ఆ తలకాయనేమో ఆ లీడర్ చూపించాలా, చూడాలా. అది క్వశ్చనర్కి లెక్క. ఆయన అసిస్టెంట్ నేను. నా పని బస్సు సంచిలో 4 చాకులు పట్టుకోవాలని అడిగినప్పుడు ఒకటి ఈ కోసిరు ఎవరన్నా చాలా మంది నేను పోయలే, ఆయన కోస్తుంటే పక్కన ఉన్నా. అటు ఆ కేసులలో ఏం చేసిన నన్ను వాళ్ళకి వీళ్ళు చంపాలని ప్లాన్ చేసిండు అక్కడ. అది గవర్నమెంట్లో వచ్చేసింది ఏంటంటే ఇద్దరిని చంపాలా, క్వశ్చన్ తెలిసిపోయి రుజువు అయిపోయినాయి కదా అన్నప్పుడు ఏం చేయాలి, ఈ పరారాయు హైదరాబాద్లో పడ్డాను. ఇక్కడ అక్కడే మా కష్టాల పిల్లలు చచ్చిపోయినారు. మూమెంట్ పెరుగుతుంది, మా దిక్కు లేక 10 మంది పిల్లలతోటి వచ్చి హైదరాబాద్ వచ్చినాక ఓటర్ సంగతి చెప్పినాయి కదా, ఓటర్ సంగతి దాచుకున్నాం. మా పేర్లు కూడా మార్చేసిన వాళ్ళు. పేర్లు చెప్తే మేము చంపేస్తారు. మీరు పేర్లు అంటే నా పేరు బెస్తోని కదా, కుమ్మరాయన అని చెప్పుకున్నాడు, మారే అని చెప్పుకున్నాడు. వాళ్ళు చెప్పినట్టు చెప్పుకున్నావుగా. ఇక్కడ అదే ఓటర్లో ఉన్నాం, ఇక్కడ సెంట్రల్ ఓటర్లో ఉన్నాం. దాగినాక అప్పుడు నేరుకు తెలియకుండానే సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ అప్పుడు ఆ రోజుల్లో ఆయన పంజాబ్ పోలీసులు పంపిడు, పంజాబ్ నుంచి పోలీసులు పంపాడు. ఉద్యమం అప్పుడు పంజాబ్ నుంచి పోలీసులు పంపితే ఇక్కడ రజాకర్లు ఈయన ఉండే కదా కాసిం రాజ్మీ గారు 2 రోజులు టైం పెట్టిండు. అందరినీ ప్రతి మండలానికి ఊరికి ముస్లింలు పంపిండు. అలాంటి డేట్ నాడు చంపేయాలి అందరు తెలుగు వాళ్ళని. డేట్ కూడా అనౌన్స్మెంట్, తెలుగు వాడు ఒక్కడు ఉండొద్దు అని రజాకర్లు అందరినీ పంపించేసి ఊళ్ళో పట్టి 2 రోజుల ముందుకతనే అక్కడి నుంచి వచ్చింది గడ్డం పోలీసు వచ్చింది. అక్కడి వాళ్ళు వస్తున్నారు కానీ వీళ్ళు బ్రిడ్జిలు అన్నీ ఇరగొట్టేసిండ్రు. వస్తున్నాడు బ్రిడ్జిలు ఉంటాయి కదా అని ఇరగొడితే మిలిటరీ వాళ్ళు మిలిటరీ కదా, ఆ బ్రిడ్జిలు ఇట్లా వేసుకుంటారు. అన్ని ఊర్లలో దిగిపోయినారు. అన్ని ఊర్లలో మా ఊళ్ళో క్యాంప్ పెట్టారు. సొంతంగా 10 ఊర్ల మధ్యలో ఉంటుంది మా ఊరు. అటు చుట్టుపక్కల ఇదే మా ఊర్లో పెట్టారు. వాళ్ళు వచ్చింది అన్నాక ఏడాది తర్వాత మేము ఊరికి పోయినాం. ఇక పోలీసు వచ్చింది కదా, ఇక మేము పోయిన ఏం పని అప్పుడు వీడికి వచ్చి ఒక నెలల లోపల ఏడాది తుట్టపుట్ట హిందీ నేర్చుకుంటావు కదా, తుట్టపుట్ట హిందీ ఇక నేర్చుకొని తెల్లబట్ట ఎక్కడికి తెల్లకొని నేను ఊళ్ళోకి పోయితే అలాగే మొత్తం మిలిటరీ ఉంది. అడగా మిలిటరీ కూడా మంచినీళ్ళు కూడా వస్తలేరు. వాళ్ళు వస్తుంటే గుళ్ళె పెట్టుకుని భయపడి, ఊళ్ళల్లో కదా విలేజ్ కదా, వాళ్ళు మిలిటరీ ఊళ్ళో తిరుగుతుంటే గుళ్ళాలు పెట్టుకుంటారు. మంచినీళ్ళు అడిగితే ఓడిస్తాడు, బీడీలు అడిగితే నీళ్ళు పోస్తాడు కూడా ఓడి. నేను తెల్లబట్టలు తోడుకొని ఎక్కడికి నేను 14 ఏళ్ళు ఉన్నా. పోయి ఊరి మీద నన్ను చూసిండు, దాన్ని మన పట్టుకున్నాడు. తెల్లబట్టలు ఊళ్ళో తెల్లబట్ట తోడుకున్నా ఎక్కడ కోసి ఇక్కడ పట్టుకుంటే క్యాబాత అంటే తొట్టబుట్ట ఇంగ్లీష్ మాట్లాడితే హిందీ మాట్లాడినా అమ్మకో దూదోనా సిగరెట్ ఓనా అంటున్నారు. దిలాతే చెవని పట్టుకుని కౌంటర్లలో పోయి ఇలా బీడీలు కావాలంటే బీడీలు అవన్నీ నేను ఇప్పించి మొదలుపెట్టేసిన. ఆ రోజుల్లో ఇప్పించి మొదలు కంట్రోల్ అయిపోయింది. కంట్రోల్ అయినాక అది అయిపోయినాక గవర్నమెంట్ మారిపోయింది. ఇక్కడ వచ్చినాక హోటల్లో పనిచేసినాయి కదా మేము హోటల్లో పనిచేసే వాళ్ళు 2 రోజులు వెళ్ళిపోయేటప్పుడు మేము వెళ్ళిపోతున్నాం. మళ్ళీ అక్కడ అంత కాముగా అయిపోయింది కదా, మనం ఎక్కడ పోతావు పో అని చెప్పారు. ఎక్కడ పోవాలప్పుడు అక్కడే చిన్న హోటల్ పెట్టుకున్నాను నేను. ఆ హోటల్ టేబుల్ కూడా ఆడ ఉంది నా దగ్గర. ఇప్పుడు ఉంది ఒకటి అమౌంట్ పెట్టుకుని నేను ఎక్కడ వచ్చినా అని తెలవాలని ఒక టేబుల్ పెట్టుకుని చిన్న టేబుల్ ఇచ్చినాను. 5-6 కుర్చీలు టేబుల్. మళ్ళీ నువ్వు ఎట్లా బతుకు ఇక మేమైతే వెళ్ళిపోతున్నాం అంటే మళ్ళీ హోటల్ ఎక్కడ పెట్టుకున్నా గౌలు కూడా వచ్చామని హోటల్ పెట్టుకున్న తర్వాత ఇట్లా వచ్చినాక మా వాళ్ళు కొంతమంది బ్యాంకులలో పనిచేస్తారు. మా బ్యాంకులో పనిచేసే మళ్ళీ 24 గంటలు ఏం పని, నేను బ్యాంకులో కొలువు పెడతా అంటే పెట్టయ్యా మా ఆదివారం లేదు, మనం లేదు, మనుషాడం లేదంటే బ్యాంకులో కొలువు పెట్టండి. ఎక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో కొలువు పెట్టండి. మా జీతం ఎంత? రోజు 50 పైసలు. రోజు 50 పైసలు. నేను ఎక్కడి నుంచి రావాలి? బేగం బజార్ నుంచి రాని గంజికి రావాలని నడుచుకుంటా. 2 గంటలు పరిగెత్తుకుంటూ వస్తే 2 గంటలు, లేకపోతే 3 గంటలు. వీటికి వచ్చి 6 నెలలు. 6 నెలల తర్వాత పర్మనెంట్ చేస్తే నాకు 90 రూపాయల జీతం నెలకు. అప్పుడు 90 రూపాయల వరకు సైకిల్ కొట్టుకున్నా, 3rd క్లాస్ సైకిల్ కొట్టుకొని దాంతో నడుస్తూ పోయింది. ఆ తర్వాత ఈ సంఘాలు సంఘంలో ఎందుకు పడ్డా? సందీప్ బాలయ్య అని మా దగ్గర జాంబాగలో ఉంటాడు. సందీప్ బాలయ్య అంటే ఫౌండర్, దీనికి ఫౌండర్ అయితే పడ్డాక వాళ్ళు సంఘం మీటింగ్ పెడుతుంటే చూసినా నేను, ఏంద్ర మా కులం వల్ల ఆ పేరు మార్చుకునే కదా, వాళ్ళ మారే తీసేసిన, కుమ్మరోళ్ళ పేరు తీసేసిన, మళ్ళీ ఆయన పెట్టుకున్న బెస్ట్ అని తిరుగుతుంది. ఇబ్బంది అయిపోయింది. కాబట్టి ఆయన అన్నాడు, నేను ఆయనకు చదువు రాదు. చూసారా మీరు? ఆయన ఏమంటే పని చేసిన, ఎందుకంటే జాంబాగ్ ఆయన దుకాణం జాంబాగే, నేను హోటల్లో పనిచేసి జాంబాగ్ కదా, దోస్తానే అయిపోయింది కదా. అలా ఆయనకు చదువు రాకుంటే ఊర్ల నుంచి పోస్ట్ కార్డు వస్తుండే ఆ రోజులలో. ఆ పోస్ట్ కార్డు నాతో రాయించి డబ్బులు వేసేది ఆయన. ఆ రోజు అట్లా శిష్యుడు అయిపోయింది నేను. ఇక బ్యాంకులో కొలువు అయిపోయినాక బ్యాంకులో అంటే మా ఈ రంగంలో పడికి వచ్చాం కదా, సొసైటీలకు సంఘం. నేను సెక్రటరీ అయినా, ప్రదేశ్ సంఘానికి జాయింట్ సెక్రటరీ అయినాక ఈ ఫీల్డ్లో ఉన్నా. తర్వాత పోటీ చేసి తెలంగాణ సొసైటీకి చైర్మన్ కూడా అయినా. తెలంగాణ సెంట్రల్ ఫిషర్మెన్స్ కోఆపరేటివ్ సొసైటీ. ఆ సొసైటీ ఎట్లయిందంటే 60ల కొండ లక్ష్మణ్ బాపూజీ
కోఆపరేటివ్ మినిస్టర్. ఓకే ఓకే కోఆపరేటివ్ మినిస్టర్ 60లో 60లో అయితే ఆయన మా బెస్తోళ్ళ మీటింగ్ పోతుండే వస్తుండే ఇట్లా బీసీల మీటింగ్ బెస్తోళ్ళ మీటింగ్ నడుస్తుండే కదా. మాకన్నాడు మళ్ళీ మీకు వృత్తి ఉంది అన్నాడు. ఏం వృత్తి సార్? చేపలు పడతారు. అవునా సార్, సహకార సంఘాలు పెట్టిపిస్తా అని చెప్పాడు. మాకేం తెలుసు, మాకు సహకార సంఘాలే భూకార సంఘం మాకే లేలే, నువ్వు రా పెట్టిస్తాడు. మా వాళ్ళు అందరు తీసుకుపోయి మా హైదరాబాద్ దక్కన్ సెంట్రల్ ఫిషర్మెన్స్ కోఆపరేటివ్ పేరుతో స్థాపించాడు. ఓకే ఓకే 60లో స్థాపించాక ఆ ఇనాగరేషన్ మష్టాబాద్ గంగ అన్నారు కదా, అక్కడ గంగపుత్ర సంఘంలో ఇనాగరేషన్ అయిపోయింది 60లో. ఆ తర్వాత ఈ సొసైటీకి చాలాసార్లు పోటీ చేసి ఒక్కసారి గెలిచిన. ఎప్పుడు పోటీ ఏంది మా దగ్గర ధనవంతులు వచ్చేసినాయి ఇళ్ళకు, పెద్ద పెద్దోళ్ళు గిద్ద పెద్దోళ్ళు ఈయనేంద్రా గాయనేంద్రా గీనేంద్రా అనే కాడికి వస్తే ఒక్కసారి ఆయన తెలంగాణ సెంట్రల్ సొసైటీ అయినాక మళ్ళీ పోయిన తర్వాత ఈ ఆంధ్ర తెలంగాణ వస్తుంది కదా, 2 సొసైటీ, ఒకటి సెంట్రల్ సొసైటీలో ఇక్కడ ఉండే మన కాకినాడ ఆంధ్ర సెంట్రల్ సొసైటీ, ఇది తెలంగాణ సొసైటీ, 2 ఒక్కటి చేయాలని ఎన్టీఆర్ రామారావు పీరియడ్లో 84 ఎంత ఎన్టీ రామారావు పీరియడ్లో. అయితే ఆయన గవర్నమెంట్ వచ్చినాక సీఎం అయినాక ఆంధ్ర తెలంగాణ ఒకటి అక్కర్లేదు, నేను ఒక్కటే చేయాలని ఆలోచించాడు. అయితే మేము తీర్మానం చేయాలి, అక్కడ వాళ్ళు మేము తీర్మానం చేయాలిగా, మేము ఇక్కడ తీర్మానం చేసి అక్కడ చేసినాక ఒకటి అయిపోయింది ఫెడరేషన్ అయినాక గవర్నమెంట్ ఆఫీసర్లు ఉంటారు, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారుగా, కోట్ల రూపాయలు ఆ ఫెడరేషన్, కోట్ల రూపాయలు దానికి గీల చేపలలో కూడా చైర్మన్ చేస్తారు భయ్. వాళ్ళు చైర్మన్ చేస్తే ఎండి మేము ఉండాలి ఐఏఎస్ ఆఫీసర్లు. ఏం అమ్మ దీన్ని చేయకుండా కూడా అడగలే అని వాళ్ళు 6 నెలలు ఎన్నికలు చేయకుండా పెట్టుకుంటే ఎన్టీ రామారావు దగ్గర పోయినాం. అయ్యా ఇది చేస్తలేనంటే ఆయన చేద్దాం లేదు చూద్దాం. ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడేట్టుగా మా గోసిగాల మాట కూడా వింటాడు చెప్పు అట్లా హైకోర్టులో రిట్ వేసినా నేనే పోయి ఇది యాక్ట్ ఏమంటుందంటే రిజిస్ట్రేషన్ అయిన 6 నెలలకే ఎన్నికలు పెట్టాలి చట్టానికి డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఏమో రిజిస్ట్రారు, ఎక్సైజ్ రిజిస్ట్రారు. హెచ్కే బాబు పేరున్నారా మీరు? హెచ్కే బాబు సెక్రటరీ జనార్దన్ రెడ్డి పీరియడ్లో సీఎం పీరియడ్లో ఆయన సెక్రటరీ దీనికి కోఆపరేటివ్ సొసైటీ. అయితే రిట్ వేసాను నేను. రిట్ వేయగానే గవర్నమెంట్ వాళ్ళకి నోటీస్ ఇచ్చింది, చర్చకు పిలిస్తే ఈయన నన్ను బదిలాడుతున్నారు, రిట్ విత్డ్రా చేసుకొని అక్కడ పెద్ద పెద్ద లాయర్ని పెట్టారు. నేనన్నా ఇప్పుడు అయ్యా చెప్తే ఇంటోని కాను, నేను వేసినా భయ్ ఏమన్నా కానీ పో అని చెప్పేసిన. చేసినాక ఒక ముస్లిం ఉంటే దేవుడు అంటాం మేము, జడ్జి అసలు ఉంటారా అనిపిస్తాం, ముస్లిం జడ్జి అనమాట. ఆయన కేసు నడుస్తున్న ఆర్గ్యుమెంట్ అవుతుంటే ఆర్గ్యుమెంట్ పోయిన నడిచిన తర్వాత వీళ్ళు అన్నారు వీళ్ళు నడపలేరు సార్, చదువు రాదు, ఈ బెస్తులు ఉన్నారు కదా వాళ్ళ చదువు రాదు, ఇంత పెద్ద ఫెడరేషన్ కోట్ల రూపాయలు సంవత్సరానికి 50 కోట్లు ఖర్చు పెట్టాలా, వీళ్ళతోటి కాదు సార్ అని కౌంటర్ వేయించాడు. కౌంటర్ వేస్తే ఆయన ఏమన్నాడు, కౌంటర్ వేసాడు కదా, నువ్వు సెక్రటరీ కోఆపరేటివ్ కదా, ఈయనేమో ఎక్సైజ్ రిజిస్ట్రార్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్, మీరిద్దరు కోఆపరేటివ్ పెద్దలు కదా, ఇక మీకంటే పెద్దలు ఓటు లేడు కదా. అసలు అప్పుడు చట్టం ఏమంటుంది తెలుసా నీకు అన్నది, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నుంచి 6 నెలల లోపల ఎన్నికలు పెట్టాలని చట్టం. ఆ చట్టాన్ని మార్చాలంటే ఐఏఎస్ ఆఫీసర్ల ఫిషర్మెన్స్ కోఆపరేటివ్ సొసైటీ అని పెట్టుకోండి, మీరే నడుచుకుపోండి 3 ఆవిడలా అని గట్టిగా తిట్టేసి ఎన్నికలు పెట్టి తీరాలని జడ్జిమెంట్ ఇచ్చాడు. ఎన్నికలు పెట్టేసినాక ఇక నేను ఒక్కడనే గెలిచిన తర్వాత ఎప్పుడు 92 మేల గెలిచిన ఫెడరేషన్కి పోయినాం. ఫెడరేషన్ అప్పుడు ఎట్లుండంటే ఇది ఆంధ్ర తెలంగాణ ఒకటైంది కదా, మేము అన్ని ఊర్లు తిరగడం మొదలు పెట్టేసాను నేను. అన్ని ఊర్లు ఆంధ్ర నేను అనుకుంటా ఏ లీడర్ కూడా ఆంధ్రలో ఫిషర్మెన్ ఉండే విలేజ్కి పోలేదు. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే నెల్లూరు వరకు ఉండే. అయితే అక్కడ పోతుంటే ఫిషర్మెన్ మనం చూస్తే కళ్ళపడి నీళ్ళు వస్తాయి, మీరు కూడా పోతే కళ్ళపడి నీళ్ళు వస్తాయి, నీళ్ళు రావు, రక్తం వస్తుంది. వాళ్ళు ఎట్లుంటారంటే ఒక చీర ఉంటే 3 తుక్కులు చేసి కట్టుకుంటారు, లేడీస్ 3 తుక్కులు చేసి కట్టుకుంటారు. తర్వాత ఒక నెక్కరు మాత్రం, ఆ నెక్కరు చచ్చినప్పుడు కూడా నెక్కర్తో చచ్చిపోతాడు. వాళ్ళ పరిస్థితి వాళ్ళు మనుషులకి లెక్క పెట్టరు, అడవి మనుషులకి లెక్క. అక్కడ వాళ్ళు వాళ్ళ దగ్గరికి రారు, వాళ్ళ గుడిసెలు ఉంటాయి, సముద్రంలో నీళ్ళు పెరుగుతూ ఉంటే వాళ్ళ గుడిసెలు పీక్కుంటూ పోతూ ఉంటారు. మళ్ళీ నిండిపోతే ఇట్లా వేసుకుని ఇది పరిస్థితి. వాళ్ళకు రోగాలు అనేది లేదు, రోగం వస్తే పాతి పెట్టవలసిందే. మందులు లేవు, బుందులు లేవు, ఇందులు లేవు, మంచినీళ్ళు లేవు, రోడ్లు లేవు, ఎలక్ట్రిసిటీ లేవు, దీపం పెట్టారు, 6 గంటల లోపల అన్నం తిని పండుకోండి. అది పరిస్థితి చూసినాక నాకు కళ్ళపొడి నీళ్ళు వచ్చినాక. అంతకుముందు దానికి చచ్చిపోయిన 15,000 ఉండే నేను చైర్మన్ ఉన్నప్పుడు. అవన్నీ చూసినాక బాధ అనిపిస్తుంది. చచ్చినప్పుడు 1000 రూపాయలు కూడా ఉండవు వాళ్ళ ఇంట్లో, ఉండవు. వాళ్ళు పెళ్లి చేసుకుంటే బాపనోడు రాడు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి, వాళ్ళ పెద్ద మనిషి వచ్చి పుస్తకం కట్టరా అంటే కట్టారు. అది పరిస్థితి చూసినాక కన్నప్పుడు రక్తం వచ్చేసింది. వచ్చినాక నేను 15 ఊర్లన్నీ తిరిగేసిన. ఒక్కొక్క ఊరు అనకాపల్లి క్యాంపు పెట్టుకుని నేను అనకాపల్లి 42 గ్రామాలు 12 రోజులు తిరిగిన తగాలు మా దగ్గర మేము అన్నం మా ఆఫీసర్లు ఉంటారు కదా, అన్నం అనకాపల్లి తెప్పిస్తాం సార్, విశాఖపట్నం అన్నం తెస్తారు, వీళ్ళ దగ్గర తినొద్దు సార్ అంటారు. వీళ్ళు ఈ గుడిసెలలో ఎక్కడ తింటారు, అమ్మ వాళ్ళ ఇళ్ళలో తినారా భయ్, అలాగే చెప్పి వండి పెట్టి వాళ్ళే వండితే
అలా గుడిసెల్లో పోయి తినేది మేము. గుడిసెలు ఎట్టుంటే మీకు ఆంధ్ర పోయి చూడలే, పెద్ద ఇల్లు ఉంటే తుఫానుకు కొట్టుకపోతే కదా, ఇంతే ఉంటుంది. ఇంట్లో వంగిపోవాలి, లోపలికి ఓకే ఓకే వంగిపోవాలా, తుఫాను కొట్టిన ఇంట్లో వంగిపోయి మేము అన్నం తింటుంటే బట్టలన్నీ తడిచిపోయి చెమటకు. ఆహా. మమ్మల్ని చూడడానికి 100 మంది బయట కూర్చునేది. ఓకే మా ఇంట్లోకి రారు కదా, ఎవరు తిన్నారు కదా, మమ్మల్ని ముట్టుకోరు కదా. ఈయన ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చేటట్టు మన ఇళ్ళని తింటున్నా, గుంపులు గుంపులు. మేము వెళ్ళిపోతే బయటకు వస్తే ఏడ్చుకునేది. అది పరిస్థితి. మేము వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ 15 అని చెప్పాను కదా, నేనేం చేసిన 25 చేసిన. ఆహా. ఒకేసారి 25 చేసిన. 25 ఎందుకు చేసిన అంటే 15,000 ఇన్సూరెన్స్ కడితే దాని ప్రీమియం తోటి మాకు ఇది కమిషన్ ఇస్తారు. కమిషన్ ఇస్తారు. సర్వీసింగ్ ఛార్జెస్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. 10,000 వస్తుంది సంవత్సరానికి 10,000. నేను మా ఆఫీసర్లకు చెప్పిన, రస్తోయ్ గారు ఉండే మంచి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఈ 10,000 ఆ రోజులలో జీతాలు వస్తే మళ్ళీ ఎందుకంటే లేదు సార్ 15 ఈ 10 దాంట్లో కలుపుతా, ఇన్సూరెన్స్ ఇస్తే 25 ఇస్తారట. 25 చేద్దాం సార్, లేదు అది కాదని కొట్టాడు. నేను తెలియదు సార్, నేను చేపలు ఉండే సర్వీస్ ఛార్జ్ నాకెందుగా, చైర్మన్ అయినే కదా, మరి అలాగే ఏమైనా చేయాలి కదా సార్ అంటే 25 చేసిన. 20 నుంచి 30 చేసిన, 50 చేసిన, ఇప్పుడు 2 లక్షలు చేసిన, ఇప్పుడు 6 లక్షలు సార్, 6 లక్షలు. ఇప్పుడు నేను ఒక్కరిని తెలంగాణలో ఏల్మల్ల చేస్తే దేశమంతా వర్తిస్తుంది. ఇది పాలసీ, ఆల్ ఇండియా పాలసీ కదా. దేశమంతా ఇప్పుడు 6 లక్షలు అయింది. ఇప్పుడు 6 లక్షలు అయితే మొన్న జగన్ వచ్చినాక ఈ 6 లక్షలు ఉండగా ఆయన సొంతంగా 5 లక్షలు ఇచ్చిండు. 5 ఇవ్వడానికి ఏళ్ళు పడుతుంటే మొన్న వారం లోపలనే 5 లక్షలు ఇచ్చేసిండు, ఒక్కొక్కరు 5 లక్షలు. నేను ఇది కూడా పిఎంకి రాస్తున్నా, మనది 6 లక్షలు కాక ఆ సీఎం గారు 5 లక్షలు ఇచ్చిండు, అది కూడా నెలల్లో పట్టించిండు. కాబట్టి మీరు కనీసం 10 లక్షలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 10 లక్షలు దేశం మొత్తం మీద దేశంలో ఉండేట్టు 16 కోట్ల మత్స్యకారులు గుర్తిస్తుంది. ఇది ఇది ఇంతవరకు చేసిన తర్వాత ఇది ఈ బోట్లు ఈ డబ్బులు ఇన్సూరెన్స్ డబ్బులు మేము పంచాలి కదా. మాకు అంతకుముందు ఉన్నోళ్ళు సగం తిందురు, వాళ్ళకేం తెలియదు కదా. 15 అంటే 7 1 ఈ 15 7 ఇస్తే వాళ్ళకేం తెలియదు అనుకుంటారు. నేను వచ్చినాక నేను ఒట్టు తిన్నా, మాకైతే టీఏ డిఏ బుయ్యలు అన్నీ ఇస్తారు కదా, మళ్ళీ చెక్కులు నేనే వెయ్యాలా. నేను వాళ్ళకి పంప ఆఫీసర్ ఆడికి పంపలేను. నేను నిర్ణయించుకొని ఒక్క చెక్ ఎందుకు కాదు 15,000 నేనే పోతుండే విశాఖపట్నం. వాళ్ళకి ఇస్తుంటే చెక్ ఇట్లా పట్టుకొని ఏడుస్తున్నాను. 15,000 అయ్యా అయ్యా అని ఏడ్చేది అనమాట. ఎట్లా ఇచ్చేది 15, 20, 50 అయిపోయింది. 50 అయినా కూడా ఇచ్చిన. నేను 50,000 ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నేను వాళ్ళకి పైసలు ఇవ్వకపోయింది, గుడిసె వాళ్ళు తిండి తాగుతారని. వాళ్ళ పిల్లలు ఉంటారు, మావాడు 16 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటాడు. 16 ఏళ్ళకే పిల్లలు అమ్మాయిలు పిల్లలు చేసుకోవడం, 20 ఏళ్ళకి 2 పిల్లలు కూడా ఉంటారు. వాడికి సభలు చచ్చిపోతాడు. ఇక ఆయనకి వేరే మార్గమే లేదు. ఇక ఏ మార్గం ఉంది ఆ పిల్లకు అలా పిలిచి ఆ పిల్లల పేరు మీద ఈ చెక్కు 50,000 ఉంది కదా, 15 ఏళ్ళ 5 ఏళ్ళకి పెట్టేది. 5 ఏళ్ళకి డబల్ అవుతుంది కదా, మళ్ళీ 5 ఏళ్ళకి డబల్ కావాలి కదా. 15 ఏళ్ళ వరకు రాసేది బ్యాంకునికి. 15 ఏళ్ళకి పెడితే 3 డబల్ అవుతాయి కదా, 2 లక్షల దాకా అయిపోయింది. ఆ పని నేను ఒక్కరిని దేశంలో ఎవ్వడు చేయలేదు, నేను చేసిన. అయితే మేము ఆల్ ఇండియా మీటింగ్లో పోతే నాకు అన్నారు, तुमको काम नहीं है क्या, ये सब करता है क्या మా ఫెడరేషన్. ऐसे तुम हमने क्या कोर मरता कौन देता, गवर्नमेंट देखता है, हम क्या ही करता है. अरे నీ అమ్మ నీకేం తెలుసు రాబాయ్, వాళ్ళు చూడ్రి. నేను ఒక చెక్కు పంపడానికి పోతే 100 మంది ఇప్పుడు పంపుతుంటే నా పేరు మీద నా చేతితోటి 92 నుంచి 95 మే వరకు 4 కోట్లు పంచిన. 4 కోట్లు పంచిన. ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, 4 కోట్లల్లో 4 రూపాయలు గల్లంత అయితే ఇప్పుడు కూడా నన్ను అడగచ్చు అంటున్నాను. అట్లా ఇచ్చాడు. నేను ఇప్పుడు పైసలు వస్తున్నాయి పోతున్నాయి. తర్వాత మాకు ఈయన కమిషనర్ ఉండే, పిఎం పేరు ఉండే, జగన్ ఏదో పేరు ఉండే, కమిషనర్ పేరు వస్తలేదు, ఆయన మన్మోహన్ సింగ్. ఆ మన్మోహన్ సింగ్ గాడు ఈ మన్మోహన్ సింగ్ ఉండే మాకు ఐఏఎస్ ఆఫీసర్. నేను పంచుతూ ఆశ్చర్యపడేది, పడి నిజం పంచుతో లేదని. నా పీరియడ్లో రాజగోపాల్ గారు అని రాజగోపాల్ గారు ఒకడు ఉండే, వీళ్ళు నేను పంచుతున్నా లేదు మా వాళ్ళకి పడదు కదా, మళ్ళీ పంచుతుండు తింటుంటూడేమో. మా కులోడు మల్లాడు స్వామి మినిస్టర్, వాడు నేను నువ్వు పంచొద్దు అయ్యి, నేను ఇళ్ళ నుంచి ₹1 తక్కువ పడితే అడుగు, పంచేది మాత్రం నాకంటే నాకానికి పడకపోయేది. రోజు ఫైటింగ్, మల్లాడు స్వామి ఫైటింగ్ పేపర్లు వచ్చేది. అయితే ఇవన్నీ చూసి ఇన్క్వైరీకి మొదలైంది నా మీద ఇన్క్వైరీ. ఈయన పంచండి కదా, దాదాపు 4 కోట్లు నిజంగానే పంచిండా లేదా అని. వాళ్ళే మన యునైటెడ్ ఇన్సూరెన్స్ చైర్మన్ రాధాకృష్ణ ఇక్కడ ఆఫీసర్లు కలిసి టూర్ వేసుకున్నారు. విశాఖపట్నం నుంచి మొదలుపెట్టేసిండ్రు. ఈ డబ్బులు వాళ్ళకి గుంటిందా లేదా ఏమైనా నాకు తెలియకుండా పోయిండ్రు. తర్వాత తెలిసింది. వెళ్ళుకొని పోయి ఎక్కడ పోయినా కమిషన్ అంటే ఎక్కడ పోయినా మాకు తెలియదు, చెప్పలేదు అన్నారు. చెప్తే మళ్ళీ అడ్డపోతాడే అక్కడ అని. నేను అప్పుడు పోయి షూట్ చేసినాక వాళ్ళు చెప్పిర్రు 15 ఎన్ని ఇస్తే అన్ని ఇచ్చిండాయి మాకు చేతికి ఇవ్వలేదయ్యా, మా బ్యాంకులో కాగితం ఇచ్చిండాయా. అందరు చూసినాక నాకు సన్మానం పెట్టిండ్రు. ఎక్కడ ఢిల్లీలో ఎంజీ రామచంద్ర అని మన ముల్లపల్లి రామచంద్ర ఫిషరీస్ మినిస్టర్ తోటి కంపెనీ వాళ్ళు
నోటించదుగా ఇంత పెద్దగా న్యాయంగా డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు మేము చూడలేదు అని సన్మానం పెట్టిన అక్కడ ఉంది ఫోటో ఉంది. అది ఇచ్చినాక ఈ ఫీల్డ్లో పడ్డాం. ఇప్పుడు దాకా ఇందులో ఉన్నాం, నడుస్తుంది. తర్వాత మేము జీరో కదా కంపెనీ, రాజకీయ జీరోలు కదా. చూసి చెన్నారెడ్డి పీరియడ్లో ముఖ్యమంత్రి చూసిన ఏంద్రబాయ్ ఒక కౌన్సిలర్ లేడు, సర్పంచ్ లేడు, కథ ఏంటిది అర్థం కావడం అన్నాక మా కుమారస్వామి అని సిటీ ప్రెసిడెంట్ ఉండే. మేము చెన్నై పార్లమెంట్ ఎన్నికలు వచ్చాం, సికింద్రాబాద్ ఎన్నికలు వేసి ఏం చేద్దామని టికెట్ ఇయ్యారు కదా మాకు. టికెట్ వరకు శివశంకర్కి ఇచ్చారు. టికెట్ దగ్గర స్వీకరించిన ఆయన కాంగ్రెస్లో మెంబర్, చాలా మెంబర్ కూడా కాడు, ఆయనకి ఇచ్చిండు. డబ్బు కూడా ఉంది కదా. ఇచ్చిన తర్వాత ఏం చేద్దామని కూర్చొని మీటింగ్ మేము నామినేషన్ చేసినాం. ఎవరు కుమారస్వామితో వేయించినాక సింబల్స్ రావాలి కదా, పిచ్చోళ్ళు కూడా రాయరు కదా. ఏయంగానే రాయడం మొదలుపెట్టాం. ఎక్కడి నుంచి షేక్ పెండ్ నుంచి మొదలు వెళ్తే నార్త్ లాల గురించి రాయించాం. ఏం రాయించాం? కుమారస్వామికే ఓటేయాలి అని. అందరూ అనుకుని కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీలు ఈయన ఎక్కడో ఈయన వెనక కూడా ఉన్నాడా ఏంది, ఎందుకు చేస్తే కథ ఇంత రాసి 7 కాన్స్టిట్యున్సీలో వారం లోపల రాసినాం. 7 కాన్స్టిట్యున్సీలు అలా వారం రోజులు రాసినాం. 6 రోజులు బండ్లు గిల్లేవు. ಎಷ್ಟು రాసినాం? మేము ఎట్లా రాసినాం? మా సంఘంలో పిలిచినాం. రాయండి రా, ఏ బస్ చోడు ఆడే దా తీసుకురా, ఇక్కడి నుంచి ఆడి వారం రాసినాం. అప్పుడు వీళ్ళకి సెగ పుట్టింది చెన్నారెడ్డికి. ఏంటిది గంగపుత్రులకు దయ్యం పట్టిందా? సింబల్స్ రాలేదు కదా, అప్పుడు ఎట్లా రాసిండు వీళ్ళనిక ఏదో శక్తి పనిచేస్తుందని సర్వే మొదలుపెట్టింది. మేము భయపడలే, మాకు భయపెట్టా. చిన్నారెడ్డి భయపడతాడు గట్టిగా, మేము ఆయన కంటే ఎక్కువ భయపెడతాం. మేము నల్గొండ వాళ్ళం, మేము ఎందుకు భయపడతాం? మేము అన్నా భయపడలేదు అన్నాక తర్వాత ఏమంటే వారం తర్వాత 2 ఆకుల గుర్తు వచ్చేసింది మాకు. 2 ఆకుల గుర్తు వచ్చింది. మళ్ళీ ఇండిపెండెంట్ కదా, 2 ఆకుల గుర్తు వచ్చింది. 2 ఆకులు వారం రోజులు రాసి పడేసినాం. ఇంకా పిచ్చెక్కిపోయింది, వాళ్ళ బట్టలను తడిచిపోయినాయి. తర్వాత మమ్మల్ని పట్టుకోవాలి, మీకు వద్దు రాయొద్దు, మేము ఇండిపెండెంట్ విడ్రా చేసుకోండి, నీకు ఎమ్మెల్సీ ఇస్తా, నువ్వు 7 కాన్స్టిట్యూషన్ రాసినావు కదా, 7 లక్షలు ఇస్తాం. ఆ రోజులలో మేము ఒక్క పైసా ఖర్చు కాలేదు. నీకు 7 లక్షలు విడ్రా అంటే మేమన్నా విడ్రా చేసుకోం. ఎందుకు చేసుకోమంటే తెలుసా, ఆ కాన్స్టిట్యున్సీలో మాకు 1,00,000 ఓట్లు ఉన్నాయి. షేక్ పెట్టింది మొదలు పెడితే నార్త్ లాలగూడ వరకు. ఇప్పుడు మేము కాంగ్రెస్ వాళ్ళం. శివశంకర్ నిన్ననే కోట్లు నల్ల కోట్లు ఇడిసేసి ఇవ్వాలి వచ్చింది మీ దగ్గరికి. ఆయన కాంగ్రెస్ మెంబర్ కూడా కాదు కదా. మాకు టికెట్ ఏది లేలే ఇయ్యం, నీకు టికెట్ ఇయ్యం అని లొల్లి అయింది. లొల్లి చివరి దాకా ఉంటాం బిడ్డ అని 19 మందిని పెట్టరు. 19 మంది మేము క్యాండిడేట్ 18 మందిలో. ఇక మాకు ఒత్తిళ్ళు, ఎన్ని ఒత్తిళ్ళు చిన్నారెడ్డి పీరియడ్ ఉంటాయి, ఎట్లా ఉంటుంది, ఎన్ని ఒత్తిళ్ళు ఏమో బయట కూడా తిరగనే లేదు. తిరగని కూడా మా వాళ్ళకి గట్టిగా ఉండి మా వాళ్ళకి చేయి పెట్టి తక్కువ ధైర్యం ఇక్కడ లేదు. మా కులం మీద ఏ రాజకీయ పార్టీ కూడా చేయి పెట్టే దమ్ము లేదు. ఈ హైదరాబాద్ ఎట్లా ఉంటుంది అంటే, హిందూ ముస్లిం గొడవ అయితే ముందు మా వాళ్ళు ఉంటాం, ముందు మేము ఉంటాం, తర్వాత వీళ్ళు వస్తారు కట్టె కొట్టుకుంటాడు. ముందు కదా పోలీసు వాళ్ళు, మా వాళ్ళు ముందు పోతాం. మా వాళ్ళు 10 మంది చచ్చిపోయారు ఇప్పటిదాకా. హిందూ ముస్లిం గొడవలు 10 చచ్చిపోయినారు. మేమే ముందు ఉంటాం. ఇంకో ఏ కులం కూడా చావలేదు, ఏ కూడా మిసాలు కూడా చావలేదు. మా కులంలో చచ్చారు 10 మంది 12 మంది చచ్చారు. అయితే ఒకనాడు కె చంద్రయ్య అని కలెక్టర్, ఆయన డైరెక్టర్ ఆఫ్ ఎస్టేట్ చైర్మన్ ఉన్నప్పుడు ఎండీగా ఉండి, అట్లా పరిచయం మాకు కె చంద్రయ్య అని. ఆ తర్వాత చంద్రయ్య ఉండి విజయరామారావు కమిషనర్, గుర్తుపడతారా, మినిస్టర్ అయింది కదా, ఆయన కమిషనర్. అయితే కంట్రోల్ తప్పిపోయింది, హిందూ ముస్లిం కూడా కంట్రోల్ తప్పిపోయింది. అయితే కలెక్టర్ దగ్గర మీటింగ్ పెట్టిండ్రు. విజయరామారావు చంద్రయ్య గారు కలెక్టర్ పెట్టిండు. కంట్రోల్ తప్పింది, మేము చేయాలి, ఎక్కడ మాకు ఓటు సహకరించలేదు, తెలుగు కూడా సహకరించలేదు. మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెడితే గంగపుత్రులు ఉంటే ముంగలుంటే మేము అనుకుంటాం, వాళ్ళు లేవు మాకు సహకరించడం లేదు పెట్టండి. అరే గంగపుత్రులు మా మళ్ళీ ఉండే కదా, ఎందుకంటే మేము నేను చైర్మన్ ఉన్నప్పుడు ఉండే మా మళ్ళీ ఉండే కదా, నీకెందుకు పిలుస్తారు, ఇప్పుడే పిలుస్తారు. మాకు 3 గంటలు పిలిచాడు కలెక్టర్ గారు. పిలిస్తే పోయింది. ఏం సార్ మల్లయ్య గారు, మీకు మీ వాళ్ళు లేకుంటే వీళ్ళు పోలీసులు పోరాటం, విజయరామారావు ఈయన కమిషనరు, మరి మీరు మీ వాళ్ళు మాకు సహకరించాలి మల్లయ్య అని చెప్పి. సార్ నేను కాదు, కుమారస్వామి ఉన్నాడు, వస్తాడు. మళ్ళీ పోయిన మీటింగ్ పెట్టినాక మేము సహకరిస్తాం, ఆమె ఇచ్చినాక అప్పుడు కంట్రోల్ వచ్చింది. ఇది ఇక్కడ మా కులం వాళ్ళు కంట్రోల్ చేయాలి. ఎప్పుడైనా దీంట్లో మా వాళ్ళు కంట్రోల్ చేసి మా వాళ్ళు వచ్చింది. ఇది కథ ఇక్కడ దాకా. తర్వాత మళ్ళీ ఒకసారి మాకు టికెట్లు ఇయ్యారు కదా, మేము జీరో కంపెనీ కదా. అయితే మేము చెన్నారెడ్డితో పోట్లాడినాం కదా. పోట్లాడినాడు 19 మందిలా గెలిచిండు కాంగ్రెస్. తర్వాత బాబుల్ రెడ్డి అని ఓట్లు ఉంది కదా ఇక్కడ, బాబుల్ రెడ్డి ఓట్లు ఉంది కదా, ఓట్లు బాబుల్ రెడ్డి సెకండ్. ఆయన జనతా దళ్ గాలి కదా, అప్పుడు గాలి గెలిచాడు. తర్వాత రాజ్ బహదూర్ గౌడ్ పేరు విన్నారా మీరు? కమ్యూనిస్టుల ఫౌండర్ రాజ్ బహదూర్ గౌడ్, ఆయన 3వ నెంబర్, 4వ నెంబర్ అయినాక ఇక అందరూ ఏం మళ్ళీ లక్ష అంటే బుక్ష అంటే ఎన్నో ఓట్ల లెక్క చెప్పొద్దు బిడ్డ,
నాది 4వ నెంబర్. కాంగ్రెస్ గవర్నమెంటు నెంబర్ 1 గెలిచింది. బాబురెడ్డి కరోడ్పతి, ఆయన జనతాదళ్ గాలి, ఆయన రెండోగా ఆయన ఆల్ ఇండియా లీడర్ మా రాజ్భద్ర గౌడ్. నేను కమ్యూనిస్టే కదా, మా రాజ్భద్ర గౌడ్ 3వ నెంబర్, మాది 4వ నెంబర్ రా భయ్. అరే ఓట్లు లెక్క మేము చెప్పాం, ఓట్లు ఎందుకు చెప్తారు భయ్, మాది 4వ నెంబర్ అన్నాం. ఆ తర్వాత మూమెంట్ వచ్చింది మా వాళ్ళ దగ్గర కూడా. వచ్చినాక తర్వాత ఎన్నికలలో మేము పెట్టాం, 20 మంది పెట్టాం. 20 మంది కౌన్సిలర్ ఎన్నికలు వచ్చి ఆ పార్టీ వచ్చిండు 10 ఇచ్చిండు, ఈ పార్టీ వాడు 10 మనిషి 10 ఇచ్చిండు, ఒక్కొక్క దగ్గర 3కి. అరే వద్దురా బాబు, ఈ అమ్మ ఒక్కటి వాటి లే ఓడిపోతారు, లే నా పార్టీ గొప్ప, మా అన్న పార్టీ బీజేపీ అమ్మ వద్దురా ఓడిపోతారు అంటే అప్పుడు అందరు ఓడిపోయారు. మూట గొప్పలు ఒక్కడే గెలిచిట్టు, అందరు ఓడిపోయారు. మూట గొప్పలు ఒక్కడే గెలిచి మళ్ళా ఎన్నికలలో మళ్ళీ 22 మందిని పెట్టిన, ఇండిపెండెంట్ అందరితోటి. ఇండిపెండెంట్ పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు రాజ్యం పెట్టినాం బాగా టైట్. ఇక మా వాళ్ళు ఏమన్నారు, నువ్వు ఏ పార్టీ ఇంటికి వస్తే నువ్వు టికెట్ ఇచ్చినావరా, పార్టీ బస్సులకు రావద్దు, నువ్వు ఇచ్చినావా రావద్దు, అట్లా మూమెంట్ టైట్ అయిపోయింది. బస్తీలకి ఏ పార్టీని రానియలేదు. ఇక చంద్రబాబు అక్కడ ఊగుతున్నాడు, అరే అమ్మ మాకు గంగాపుత్ర ఇంత బలం ఉందంటే వేరేళ్ళకి ఇచ్చినాము, ఇక్కడ బలం ఉంది గౌడ యాదవ్ అనుకుంటే మేము ఇచ్చినాము. గంగాపుత్రకి 20 టికెట్లు ఇస్తే 20 మంది గెలుస్తుంది కదా. ఇప్పుడు మూమెంట్ ఇట్లా ఉంది, ఎట్లా దొరకాలి అంటే మాకు దేవేంద్ర గౌడ్కు మంచి సంబంధం, బీసీల మీటింగ్ ఉంటుంది కదా, బాగా దోస్తు అని. ఆయన మినిస్టర్ కదా అక్కడ, ఆయన పక్కల అన్నాక ఈ గంగాపుత్ర పట్టుకోవాలి. వాళ్ళకి రిపోర్ట్స్ వచ్చినాయి ఇంటెలిజెన్స్లో, 24 మందిలా 10 నుంచి 12 మంది గెలుస్తున్నారు. గెలిచినాక మనం పట్టుకోవాలి ఎట్లా అనేది వాళ్ళకి ఆలోచించారు. ఆ లెవెల్లో ఆలోచించినాక మావాడు నరసింహరావు మినిస్టర్ ఉండే, ఆంధ్ర నడుకుంటు నరసింహరావు మినిస్టర్ ఉండే, బీసీ మినిస్టర్. ఆయన చెప్పి మళ్ళీ పట్టుకురాపో అని చెప్పినప్పుడు, అమ్మో నేను పోను ఆయన ఇంటికి అని, రానియాడు ఇంటికి నేను పోను అని చెప్పిన. మరి ఎవరు పోవాలి, మేము అన్నాడు. అన్నాక చెప్పిన ఆయన చెప్పిన నరసింహరావు, ఆయన దేవేంద్ర గౌడ్కి ఈయన జర దోస్తాను ఉంది సార్, ఆయన చెప్తే తింటాడు, ఇంకోటి చెప్తే విన్నారు అంటాక దేవేంద్ర గౌడ్ మాకు ఇక్కడ ఎలక్షన్కి 5-6 రోజులు బాగా టైట్ నడుస్తుంది. టెలిఫోన్ చేస్తుండు, చూడా పెట్టేయ 100 చేసి పెట్టేసినా కూడా 10 గంటల రాత్రి వచ్చి పడుకున్నా, టెలిఫోన్ వచ్చింది, దాన్ని మళ్ళీ వేసిన. అరే ఏం మళ్ళా నేను 10 సంవత్సరాలు మళ్ళీ ఎక్కడ ఎందుకు చేస్తారు, విత్డ్రా చేయించాలా ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు, ఎందుకు చేసిన సార్ అన్నాడు. కోపం ఆగలే, కాదు మల్లయ్య నువ్వు మంచి పని చేసినావు, విత్డ్రా చేసుకొని నేను చెప్పండి, నువ్వు మంచి పని చేసినావు. నీ వాళ్ళు 10 నుంచి 12 మంది గెలుస్తున్నారు, నువ్వు గెలిచినాక మాకు పట్టియాల, మేము డిప్యూటీ మేరు నువ్వు చెప్పినోడికి ఇస్తాం, నువ్వు చెప్పినోడికి డిప్యూటీ మేరు ఇస్తాం. 10 నుంచి 12 మంది పట్టియాలంటే ఏం సార్ రిజల్ట్ లేదు, ఇప్పుడు బనానిస్తున్నావు, నేను నీతో ఢిల్లీకి చేయడం బనా, నువ్వు నీకు తెలియదు నీ బలం, 12 మంది ఖచ్చితంగా గెలుస్తున్నారు, నువ్వు గెలిస్తే మాకు పట్టియాలంటే సరే అన్నాక పోయి మాట్లాడినాం. ఖచ్చితంగా మీరు వాళ్ళు గెలుస్తుంటే చూద్దాం, గెలిచినాక చూద్దాం. నేను ఆ తర్వాత మీ చంద్రబాబు నాయుడు సిటీలో అడుగుపెట్టిండు, మేము అగ్రిమెంట్ అయినాక తర్వాత చంద్రబాబు నాయుడు సబ్జిమెంట్కి వచ్చిండు, లేకపోతే బస్సులలో రానియలేదు అప్పటి వరకు, ఇంకా 10 రోజులుగా రానియలేదు. సబ్జిమెంట్కి వచ్చి ఏమన్నాడంటే మా లేడీ ఒక ఆమె బీజేపీ టికెట్ తీసుకొని అన్ని పడ్డది. మీటింగ్లో ఏం చెప్పిండంటే మేము ఒకటే అయినప్పుడు మీ మల్లయ్య గారితో మాట్లాడినాం, మీరు 10-12 మంది గెలుస్తున్నారు, అందులో ఈమె కూడా గెలుస్తుంది, ఈమెను గెలిపిరి డిప్యూటీ మేయర్ ఇస్తా, ఈమెను గెలిపిరి డిప్యూటీ మేయర్ ఇస్తా అని చెప్పి అనౌన్స్మెంట్ చేసి, ఇక మా వాళ్ళు హుషారైపోయి అసలు ఆమె ఓడిపోయింది. మా వాళ్ళు కొంతమంది మిసాలు పెట్టుకుంటారు కదా, ఈమె గింతంత ఆడామా, పేరు గిట్ట చెప్పాలి, గింతంత ఆడామా, ఆమె గెలిస్తే మా సంగతి ఏంటి, అది కూడా డిప్యూటీ మేయర్ అవుతుందట. అంటే మా వాళ్ళు కూడా కొంత కట్టపిల్లలు పెట్టి అందరిని ఓడగొడితే అప్పుడు 6 మందే గెలిచినాం. మేము 6 మంది గెలిచిన తర్వాత ఇంకోసారి 20 మంది పెట్టాం, 4 మంది గెలిచి ఇప్పుడు 2 అయిపోయినారు. ఇది సంగతి రాజకీయంగా. తర్వాత మొన్న మేమేమి చేసినాం, అంబర్పేటలో టికెట్ అయితే ఇవ్వలేదు కదా, మాకు టికెట్ ఇవ్వలేదు, డబ్బులు ఎక్కడ ఉన్నాయి కోట్లు కావాలంటారు అనమాట. మేము అంబర్పేటలో 42,000 ఓట్లు ఉంటాయి, 42,000 ఓట్లు అంబర్పేటలో 40 మీద ఉంటాయి అనుకోండి. మరి మేము ఏం చేయాలి, టికెట్ ఓడిగాని మొన్న గడప శ్రీ అని మా జనరల్ సెక్రటరీ ఆయన ఇన్ని పెట్టినాం అక్కడ అంబర్పేటలోకి. ఇన్ని పెట్టినాక మేము తిరుగుతూ ఉన్నాం అనుకో, తిరుగుతుంటే ఇక ఈ పార్టీలు ఉంటారు కదా వీళ్ళు, దాంట్లో కూడా మా వాళ్ళు ఉన్నారుగా, తోడు దొంగలు మా వాళ్ళు ఉంటారు, మా తోడు దొంగలు మా వాళ్ళే చేతగాని వాళ్ళంతా. వాళ్ళు ఏం చేసినట్టే మళ్ళీ పెట్టిండు కదా, ఇక వాళ్ళు మేము ఎంత గట్టిగా చేస్తూ ఉంటే వాళ్ళకి గట్టిగా పైసలు దొరుకుతామని దాదాపు అమౌంట్ చాలా ఎక్కువ పైసలు తీసుకొని మాకు మోసం మా వాళ్ళే చేసారు, ఇంకోటి చేయలేదు. ఇది ఇప్పటిదాకా జరుగుతున్న కథ ఇది. ఇక చేపల సంగతి చెప్పండి, ఈ రాజకీయం అయిపోయింది. ఈ చేపల మొన్న నైజాం పరిపాలనలో నేను చేపలు పట్టినాను ఎక్కడ తోడుకొని 10 ఏళ్ళ నుండి. నువ్వు నల్లగొండ మా ఊర్లో చేపలు పట్టినా కదా, ఓలయ్య వస్తుంది, నాకు చేపలు పట్టు వస్తుంది, దున్నుకోసం అన్నీ వస్తుంది. చేప అంటే నైజాం తరపున మాకు సొసైటీ లేకుండే కదా,
మరి తర్వాత కొండ లక్ష్మణ్ చేసిండు కదా, చేసిన చట్టం గిట్టం అయినాక మాకే ఇస్తావు ఎక్కడ దాకా బెస్తోళ్ళు ఎక్కడ సొసైటీ చేసినాక ఇప్పుడు ఏమైందంటే ఈ గవర్నమెంట్లో ఇప్పుడు సొసైటీ గొడవ ఇప్పుడు ఉన్న గొడవలు అలా మేము ఈ గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ రాకముందే కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యే కదా, ఆయన 20 ఏళ్ళు ఓట్లు వేసినాం ఆయనకు, 20 ఏళ్ళు వేసినాం ఆయనకు. ఆయన పార్టీ పెట్టిండు కదా, పార్టీ పెట్టినాక మరి మా వాళ్ళు వాళ్ళ ఉంటారు కదా, ఆయన ఏం చెప్పిండంటే నా గవర్నమెంట్ వస్తే మేము అడగలే ఆయనకు, కొన్ని నీళ్ళు తాగలి, 1 నిమిషం